రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, ఒక స్టాక్ యొక్క సామర్థ్యాన్ని, దాని శక్తిని ఏ విధంగా అంచనా వేయచ్చు అంటారు? అదేవిధంగా స్టాక్ సెలక్షన్ అనేది కూడా ఒక ఆర్ట్ అంటారు కదా. సో మరి ఎలాంటి పారామీటర్స్ని కన్సిడర్ చేస్తే అది ఒక మంచి ఆర్ట్ అవుతుందంటారు ఆ స్టాక్ సెలక్షన్? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. రైట్. మనం ఎక్కువసార్లు స్టాక్స్ని మంచి స్టాక్ అని పిక్ చేసినా సరే స్టాక్ మూవ్ పెద్ద కాకపోవచ్చు అండి. ఎగ్జాంపుల్ రిలయన్స్ లాస్ట్ 3 years లిటరలీ 5 to 6% కంటే మూవ్ అవ్వట్లేదు. అండ్ హెచ్డిఎఫ్సి లాస్ట్ 3 years రిటర్న్స్ 0 అండి. అండ్ భారతీయ ఎయిర్టెల్ ఆల్మోస్ట్ 1.5 decade అంటే ఆల్మోస్ట్ 15 years 0 రిటర్న్స్ అండి భారతీయ ఎయిర్టెల్. ఒక్కసారి చార్ట్ బ్రేక్అవుట్ అయింది, ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి పరిగెడతా ఉంది. అందుకని స్టాక్స్ ఫండమెంటల్లీ ఎంత సౌండ్ అయినా సరే కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు 0 రిటర్న్స్ వస్తుంటాయి. మామూలుగా ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే సేల్స్ పెరిగితే, కంపెనీ ప్రాఫిట్ పెరిగితే దాన్ని ప్యారలల్గా స్టాక్ కూడా పెరిగిద్ది అంటారు. ఎందుకంటే ఈ అసెట్స్ పెరుగుతున్నాయి కాబట్టి అది స్టాక్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అవుద్ది అనుకుంటారు. అది కొంతవరకు నిజమండి. నిజమేంటంటే ఇన్స్టిట్యూషనల్స్ కంట్రోల్ చేస్తూ ఉంటారు స్టాక్ మార్కెట్ని. వాళ్ళు దానికి ఫ్యూచర్లో పెద్దగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటేనే వాళ్ళు పెడతారు. పైగా వాళ్ళు బెటర్ చాయిస్ ఉన్న కంపెనీ ఉందనుకోండి ఆల్టర్నేటివ్గా, ఈ కంపెనీని పెద్ద పట్టించుకోరు. అందుకని స్టాక్ మార్కెట్లో ఒక 4-5 years నుంచి అసెట్స్ బాగా పెరుగుతున్నా సరే ఆ స్టాక్ ప్రైస్ రిఫ్లెక్ట్ అవ్వకుండా చాలా స్టాక్స్ ఉంటాయండి. అలాంటి చాలా స్టాక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్కి నీకు రిఫరెన్స్గా ఇస్తున్నాను. మీరు కనుక 10 years బ్యాక్ కనుక పిక్ చేసి ఉంటే ఇదే బ్యాంక్స్ కంప్లీట్లీ మీకు 0 రిటర్న్స్ లేదా 2-3% రిటర్న్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ చూద్దాము. 10 years బ్యాక్ నువ్వు కొంటే కనుక నీకు ఇప్పుడు రేట్ ఆఫ్ రిటర్న్ -10% అండి. ఇయర్ కనుక కొనుక్కుంటే 1 year బ్యాక్ నీకు 33% రిటర్న్స్. ఓకే, అలాగే జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కానీ, పంజాబ్ సింధు బ్యాంక్ కానీ, ఐడిబిఐ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, కెనరా బ్యాంక్ కానీ, కరూర్ వైశ్య బ్యాంక్ కానీ, కర్ణాటక బ్యాంక్ కానీ, ఏ తీసుకుని సరే కర్ణాటక బ్యాంక్ సచ్ క్వాలిటీ బ్యాంక్. అది 10 years బ్యాక్ కొంటే నీకు వచ్చింది 10% ప్రయాణం. ఈ 1 year కొంటే నీకు వచ్చింది 62%. దాని మీనింగ్ ఏంటంటే అదే క్వాలిటీ బ్యాంక్ మళ్ళీ అప్పుడున్న ఇప్పుడైనా సరే సేమ్ మేనేజ్మెంటే ఉంటుంది. బట్ స్టాక్ మార్కెట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా స్టాక్ని నెగ్లెక్ట్ చేస్తుంది. అందుకని మీరు ట్రూ ఇన్వెస్టర్స్ అయితే మీరు కనీసం ఒక 5 years 10 years వెయిట్ చేయాల్సి ఉంటుంది. స్టాక్ ప్రైస్ పెరగంగానే స్పాట్లో ఇంట్రాడేలో ఇది మూవ్ అవుతుందని అలా ఎక్స్పెక్ట్ చేయమాకండి. అందుకని మేమైతే ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే చార్ట్ ప్యాటర్న్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఫండమెంటలీ సౌండ్ ఉండాలి. అదే టైంలో చార్ట్ ప్యాటర్న్స్ ఏదైనా బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి అప్పుడు తీసుకుంటారనమాట. అందుకని పొజిషనల్ ట్రేడర్స్ అంటే డెలివరీ బేస్డ్ ట్రేడర్స్ ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే ఫండమెంటలీ సౌండ్ కావాలి. వాళ్ళకి ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఇంకా ట్రెండ్ ఫాలోయింగ్ మెథడ్స్ ఫాలో అవుతారనమాట. అందుకే వాళ్ళు క్విక్గా కపుల్ ఆఫ్ మంత్స్లోనే ఒక 30-40 గెయిన్ చేస్తారనమాట వాళ్ళు. ఓకే, అమెరికాలో అయితే ఇన్వెస్ట్మెంట్ ఛాంపియన్షిప్ అని పోటీలు కండక్ట్ చేస్తూ ఉంటారండి అఫీషియల్గా. ఈ సంవత్సరం మన ఇండియానే వచ్చారు, గోవర్ధన్ గుజాల్ అని చెప్పేసి మన ఇండియానే వచ్చారు. ఆల్మోస్ట్ 800% వచ్చింది ఈ సంవత్సరం. అక్కడ అఫీషియల్ కండక్ట్ చేస్తాను. బట్ ఇండియాలో ఇలాంటి మెథడ్స్ ఏం లేవు అనమాట. అందుకని ఎవరెవరు ఎంతెంత ఎలా సంపాదిస్తున్నారు అనేది మన ఇండియాలో అంత బాగా తెలియదు అనమాట. బట్ అమెరికాలో అటు కాదు, అఫీషియల్గా వాళ్ళు ఈ మంత్ ఎంత వచ్చింది, ఈ మంత్ వచ్చిందని డిక్లేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మెథడ్స్ చాలా పాపులర్ వాళ్ళది. మీరు ఆర్ట్ అని చూసావా? ఆర్ట్ ఏంటంటే ఇన్ టైంలో మూవ్ అయ్యే స్టాక్ని పట్టుకోవటం. ఇట్ షుడ్ బి ఫండమెంటల్ సౌండ్. బట్ అదే టైంలో అది మూవ్ అవుతున్నప్పుడు రెడీ అవుతున్నప్పుడు తీసుకుంటారనమాట. యూజువల్గా స్టాక్ కన్సాలిడేషన్ మోడ్లో ఉంటుంది. కన్సాలిడేషన్ మోడ్ అంటే సైడ్ మార్కెట్లో ఉంటుంది కపుల్ ఆఫ్ మంత్స్ to years కూడా. అప్పుడు అది బ్రేక్అవుట్ అయినప్పుడు మాత్రమే యాజ్ ఎ ట్రేడర్గా మీరు దాన్ని పట్టుకోవాలి. అది కన్సాలిడేషన్ అవుతా ఉందనుకోండి టైం వేస్ట్ అవుతుంది కదా, మనీ అనవసరంగా వేస్ట్ అయిపోద్ది అనమాట. అందుకని టెక్నికల్ అనాలిసిస్ ఆర్ట్ అండ్ సైన్స్ అంటాం. ఆర్ట్ ఏంటంటే అది రెడీ టు మూవ్ అన్నప్పుడు మాత్రం నీకు క్యాప్చర్ చేయాలా. సైన్స్ ఏంటంటే అది ఎందుకు మూవ్ అవుద్దని మీరు అనుకుంటున్నారో మీకు ఎవిడెన్స్ ఉండాలా. అంటే చార్ట్ ప్యాటర్న్స్ చూసుకుంటారు, వాల్యూమ్ ఆ టైంలో వాల్యూమ్స్ బాగా గ్యాదర్ అవుతుంది అనుకోండి. ఓకే, ఇన్స్టిట్యూషనల్ షాపింగ్ చేస్తున్నారు, ఇది రెడీ టు బ్రేక్అవుట్ అనమాట. ఒక్కసారి బ్రేక్అవుట్ అయిందనుకో క్విక్గా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. దాన్ని మనం మూమెంటం ఇన్వెస్ట్మెంట్ కూడా అనుకోవచ్చు. ఓకే, అందుకని స్టాక్స్ని ఎప్పుడు కొనుక్కొని అంతే ఉంచుతావంటే ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టర్ దెన్ ఓకే అనమాట. ఎప్పుడు మూవ్ అయినా నీకు ఓకే. బట్ యాజ్ ఎ ట్రేడర్ నాకు ఎప్పుడో మూవ్ అయితే కాదు, ఇప్పుడే నాకు కావాలి. అందుకని ట్రేడర్స్ వాళ్ళందరూ ఎప్పుడు ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ టూల్స్ అప్లై చేసేసి ఆ స్టాక్ని ఐడెంటిఫై చేస్తారు. ఓకే, అందుకని సెక్టార్ రొటేషన్ నిరంతరం జరుగుతూ ఉంటుంది. సెక్టార్ రొటేషను లాస్ట్ 2 years నుంచి బ్యాంకింగ్ సెక్టర్ అప్ ట్రెండ్కి వెళ్తున్నాయి అనమాట. ఈ టైంలో నువ్వు అక్కడికి వచ్చి ఆ బస్సును క్యాచ్ చేస్తే నీకు 100% నుంచి 200% వచ్చి ఉంటుంది. ఇలా కాదు ఎస్బీఐ మంచి కంపెనీ, పంజాబ్ బ్యాంక్ మంచి కంపెనీ అని ఉన్నారనుకోండి, కంపెనీ, యా
అని ఒక 10 years ఉన్నా సరే నీకు యావరేజ్ మీద బ్యాంక్ డిపాజిట్స్ కన్నా ఎక్కువ రావు. బ్యాంక్ డిపాజిట్ ఎంత అంతే వస్తుంది. అందుకని స్టాక్ పికింగ్ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎందుకు పిక్ చేస్తున్నా అనేది చాలా ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ ద ఫండమెంటల్. అండ్ రెండోది అలొకేషన్ ఇంపార్టెంట్. మంచి స్టాక్ కదా అని చెప్పేసి మీరు ఒక 1000 రూపాయలు 2000 కేటాయించారనుకోండి, మనకు వచ్చేది ఏం లేదు. 5,000 10,000 కేటాయిస్తే రాదు నీకు. అలొకేషన్ ఎక్కువ ఉంటేనే మనకి మ్యాక్సిమం మిగిలిద్ది అనమాట. ఒకవేళ ఫండమెంటల్ నాకు ఈ హెడేక్ వద్దు అనుకున్న వాళ్ళకి ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ బాగుంటాయి. ఎందుకంటే అవి బంచ్ ఆఫ్ ది స్టాక్స్ కాబట్టి కన్జర్వేటివ్గా ఉంటాయి, లో బీటా అనమాట. బల్క్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం. ఎక్కువ శాతం పోర్ట్ఫోలియో ఏం జరిగిద్దంటే ఎవరికి వాళ్ళే కొన్ని స్టాక్స్ అంటే ఇష్టపడతారు. ఎక్కువ మంది రిటైలర్స్ ఏంటంటే హిస్టరీని చూసి ఇష్టపడతారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచిది అంటారు. ఏంటి మంచిది అంటే హిస్టారికల్ గా మంచిది అంతే. అది పెద్ద కంపెనీ, ఎక్కువ బ్రాంచ్లు ఉన్నాయి, ఇండియాలోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ అంతే. అంటే ఫండమెంటల్ గా ఇలాంటి వ్యూ ఉంటుంది దాని. అవును, అందుకని వాళ్ళు పాస్ట్ చూసుకుంటారు. ప్రొఫెషనల్స్ ఎప్పుడు కూడా పాస్ట్ కన్సిడర్ చేయరు, వాళ్ళు ఓన్లీ ఫ్యూచర్ నే చూస్తారు. టెక్నికల్ ఏంటి, గ్రాఫ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఫ్యూచర్ చూసి ఇన్వెస్ట్ చేస్తారు తప్ప ఫాస్ట్ చూడరు అనమాట. అందుకని ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ లో ఏంటంటే ఫ్యూచర్ లో మూవ్ అయ్యే కెపాసిటీ ఉన్న కౌంటర్లు మాత్రమే పిక్ చేస్తారు తప్ప హిస్టరీకి టూ మచ్ పట్టించుకోరు. బట్ రిటైలర్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే హిస్టరీని పట్టుకుంటాడు. ఒకప్పుడు హిస్టరీలో అది పెరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ పెరిగిద్ది అంటాడు. మారుతున్న కండిషన్ అనుగుణంగా స్టాక్స్ మారుతాయనే విషయం తెలియదు. స్టాక్స్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్అప్ కంపెనీస్, గ్రోత్ కంపెనీస్, మెచ్యూరిటీ కంపెనీస్, డిక్లైన్ కంపెనీస్ ఈ సైకిల్ పాస్ అవుతూ ఉంటాయి. ఒక సైకిల్లో ఉన్న వాల్యుయేషన్ నెక్స్ట్ సైకిల్లో ఉండదు. ఈ సైకిల్లో ఉన్న వాల్యుయేషన్ పీక్ లెవెల్ ఉండదు. ఎగ్జాంపుల్ డీమార్ట్, కత్తి లాంటి కంపెనీ, బట్ గ్రోత్ పెద్దగా ఉండదు, ముందు స్టాక్ రేట్ పెద్దగా ఉండదు. డీమార్ట్ లేని బిజినెస్. డీమార్ట్ అంత ఫండమెంటల్ సౌండ్ ఉన్నా సరే స్టాక్ ప్రైస్ మూవ్ అవుట్ అంత ఈజీ ఏం కాదు. లాస్ట్ 10 years లో రిటైల్ సెగ్మెంట్ ని శాసిస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ అది ఆల్మోస్ట్ 100 PE ఉంది. 100 PE దగ్గర ఎందుకు స్టాక్ ఇష్టపడాలి మనం? 100 times ఎందుకు కొనాలి నాకు వస్తున్నది అనమాట. అందుకని ఫండమెంటల్ ఎంత సౌండ్ ఉన్నా సరే ఆ పీకి అంత ఈజీ ఏం కాదు ముందు పోవటం అనేది. ఓకే, సో అందుకని ఏమవుతుంది నెక్స్ట్ 2-3 years కూడా అది ఆ 4,000-4,500 దగ్గర రొటేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 2-3 years కూడా మనం అలా చూడరు. రిజల్ట్ బాగా వచ్చింది కాబట్టి స్టాక్ ఖచ్చితంగా మూవ్ అవ్వాలి అన్నట్టు ఉంటుంది. అలా ఉండదండి. అందుకనే ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ చాలా ఇంపార్టెంట్. ఐఆర్సిటీసీ కూడా ఆల్మోస్ట్ 1.5 year కన్సాలిడేట్ అయిన తర్వాతనే బ్రేక్అవుట్ అయింది చార్ట్. ఎల్ఐసి కూడా అంతే, 6 నెలలు కింద బాటం బేస్ ఫామ్ అయింది కాబట్టి బ్రేక్అవుట్ అయింది. అందుకని టెక్నికల్ అనాలిసిస్ని ఆర్ట్ అండ్ సైన్స్ అంటారు. ఆర్ట్ ఏంటంటే రెడీ టు మూవ్ అప్పుడు క్యాప్చర్ చేయటం. ఓకే, సైన్స్ ఏంటంటే ఎవిడెన్స్ ఉంటేనే మీరు కొనాలి, ఇన్స్టిట్యూషనల్ కొంటున్నట్టు ఎవిడెన్స్ ఉంటేనే మనం కొనాలి, అపార్ట్ ఫ్రమ్ ద ఫండమెంటల్. అందుకని టెక్నో ఫండ్ రెండు కలిపామనుకోండి దాన్ని టెక్నో ఫండ్ అంటారు. అది తక్కువ టైంలోనే ఎక్కువ రిజల్ట్ వస్తుంది అనమాట. ఏదన్నా కానీ ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్ అండి, అండ్ స్కిల్ ఇంపార్టెంట్, డమ్మి ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. అన్ని కంబైన్ చేసినప్పుడు మనం రైట్ టైంలో ఎంటర్ అయ్యి రైట్ టైంలో మనీ మేక్ చేసుకోవచ్చు అనమాట. అందుకని బై అండ్ ఫర్గెట్ కరెంట్ మార్కెట్లో కుదిరిద్దా అంటే ర్యాపిడ్గా కంపెనీలు స్టేజెస్ మారుతున్నాయి. అంటే స్టార్ట్అప్ నుంచి గ్రోత్ నుంచి ఎక్స్పైర్ అవుతున్నాయి, కొన్ని పనికి రాకుండా పోతున్నాయి, కొన్ని మెచ్యూరిటీ అవుతున్నాయి అంటేనే. అందుకని ఈ సైకిల్ని ఫాస్ట్గా నువ్వు క్యాప్చర్ చేసేలాగా ఉండాలి. అండ్ మోర్ ఎవర్ స్టాక్స్ టూ మచ్గా ఎన్విరాన్మెంట్ మధ్య షేక్ అవుతూ ఉంటాయి. అది పొలిటికల్ కావచ్చు, నేషనల్ న్యూస్ కావచ్చు, ఇంటర్నేషనల్ న్యూస్ కావచ్చు, సెక్టార్ న్యూస్ కావచ్చు, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ కావచ్చు, ప్రతిదీ నేను ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది. నువ్వు ఎంత సేల్స్ బాగున్నా సరే ఈ బాగలేవు అనుకోండి దాని పడిపోతూ ఉంటావు, దాని పడిపోతాను. మార్కెట్ ఎంటైర్ మార్కెట్ బట్టి నువ్వు పడిపోతావు ఈజీగా, ఫండమెంటల్ సౌండ్ అయినా సరే. అందుకని ఇన్నిటిని డిస్కౌంట్ని తీసుకుంటూ నువ్వు ముందుకు పోతూ ఉండాలి. పైగా ఈ గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ పెరిగినా దాని కంట్రోల్ కోసం వడ్డీ రేట్లు పెంచుతారు. ఇన్ఫ్లేషన్ మరీ తగ్గిందనుకోండి దాని ఎంకరేజ్మెంట్ కోసం వడ్డీ రేట్లు బాగా తగ్గిస్తారు. అంటే వడ్డీ రేట్లు పెరిగినా పడ్డా కూడా డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్లో. ఇన్ఫ్లేషన్ పెరిగినా తగ్గినా డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. వరల్డ్ మార్కెట్ బేరిష్గా ఉన్నా బుల్లిష్గా ఉన్నా డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ని ఎఫెక్ట్ల మధ్య మన క్వాలిటీ కంపెనీ తప్పించుకొని ముందు పోతా ఉండాలి, అంత ఈజీ ఏం కాదు. అందుకని టెక్నికల్స్ నీకు ఎందుకు కావాలంటే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా మన స్టాక్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని తెలుసుకోవడం కోసం నీకు టెక్నికల్స్ కావాలి, దాంతోపాటు ఫండమెంటల్ కావాలి. రిటైలర్స్కి ఏంటంటే చిన్న అమౌంట్ తోటి వీటన్ని ట్రాక్ చేయడం అంత ఈజీ కాదు. బెస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కప్ చెప్పామనుకోండి, సిఎఫ్ఏ క్యాండిడేట్స్ 10 మంది మేనేజ్ చేస్తూ ఉంటారు మన మనీని, 20లో 30లో లీటర్లు వస్తూ ఉంటాయి. ఓకే, మార్కెట్ పీక్ లెవెల్ ఉన్నప్పుడు మనం బయటికి పోవచ్చు అనమాట. అది ఈజీ వే ఆ రూట్లో. అందుకని సాధ్యంతో రిటైలర్స్ అందరూ డైరెక్ట్ స్టాక్ పికింగ్ బదులు ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో కూర్చోవడం ద్వారా సేఫ్ అండ్ సెక్యూర్ ఫీల్ అవ్వచ్చు అనమాట. మనకు తెలియకో స్టాక్ స్పెసిఫిక్ జోలు వెళ్ళామనుకోండి రకరకాల న్యూస్ తోటి ఎఫెక్ట్ అవుతూనే ఉంటాం నిరంతరం. ఎక్కువ మంది దగ్గర ఏంటంటే ఒక 20 స్టాక్స్ ఉంటాయి, అందులో ఒక 4-5 ముందు పోతూ ఉంటాయి, 4-5 వెనుక పోతూ ఉంటాయి, 4-5 ఫ్లాట్గా ఉంటాయి. నెట్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్ మొత్తం చూసుకుంటే లెక్క 0 ఉంటుంది.
ఎన్ని సంవత్సరాలు నాకు జీరోనే ఉంటాయి, ఇంకా ఎన్ని సంవత్సరాలు నాకు జీరోనే ఉంటుంది. ఎందుకంటే మంచి స్టాక్స్ని పెరగనీయకుండా అడ్డుకుంటా ఉంటాం, పడే వాటిని యావరేజ్ చేస్తా ఇంకా పెంచుతూ ఉంటాం లాస్ట్ని. ఇలాంటి అలొకేషన్ వల్ల, ఇలాంటి పికింగ్ వల్ల మనీ మేక్ చేయడం చాలా టఫ్ అనమాట. అందుకని రైట్ స్టాక్ రైట్ అలొకేషన్ చేయాలంటే మన ప్రిఫరెన్స్కి వల్ల అవుతుంది తప్ప బయటకు వల్ల కాదు. బెస్ట్ మీరు రిటైలర్సా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వెళ్ళండి, లాక్డౌన్లో మనీ మేక్ చేసుకోండి. అంటే ప్రొఫెషనల్సా మీకు ఎట్లా ఏమీ తెలుసు కాబట్టి మేనేజ్ చేసుకోండి. సో స్టాక్ పికింగ్ ఆల్వేస్ ఆర్ట్ అండ్ సైన్స్. గుడ్డిగా రిలయన్స్ మంచిది అని పిక్ చేసినంత ఈజీగా అయితే డబ్బు రాదు మీకు. ఈ రిలయన్స్ అయినా సరే చార్ట్ బేస్గా తీసుకుని మనం పిక్ చేసుకోవాలి తప్ప అది మంచిదంటే ఏ రోజు ఒకేలాగా ఉండవు అన్ని రోజులు. మీకు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ మనీ కావాలంటే, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఒక 15% కావాలి అనుకుంటే కనుక ఎస్ రిలయన్స్ కొనుక్కోవచ్చు. బట్ అగైన్ రేపొద్దున ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్కి వచ్చినా 1980లో ట్యాక్స్ మీద సరిగ్గా కట్టలేదు నోటీస్ వచ్చినా ఒక చిన్న న్యూస్ వస్తే అది 50% అయిపోద్ది. ఆ రోజు మళ్ళీ ముత్తుకోవాలి కష్టం. అందుకని ఇటన్నిటిని తప్పించుకొని ముందుకు పోవటం అనేది అంత ఈజీ ఏం కాదు. మన వాళ్ళు ఏంటంటే ఒక టైటాన్ ఎగ్జాంపుల్ చెప్తారు, ఒక బజాజ్ ఫైనాన్స్ ఎగ్జాంపుల్ చెప్తారు, కానీ అవన్నీ హిస్టరీలు అండి. ముందు రోజులు ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ కూడా ఒక ఎంఆర్ఎఫ్ ముందు రోజులు మనం అనుకున్న ఎంఆర్ఎఫ్ అయినా ఇప్పుడైనా సరే సంవత్సరానికి ఒక 15% దాటి రావండి. ఇంకా వాళ్ళు 30లో వస్తాయి అనుకుంటున్నారేమో, రావు 30లో. ఎందుకంటే అది మార్కెట్ స్టేటస్ మారిపోతూ ఉంటుంది కదా. మెచ్యూరిటీకి వచ్చినాయి అవన్నీ, ఆ మెచ్యూరిటీలో ఆ గ్రోత్ కనిపించదు, పాత గ్రోత్ రాదు. రానప్పుడు స్టాక్ అంత ఫాస్ట్గా మూవ్ అవ్వదు. మన వాళ్ళు ఏమి హిస్టరీని చూసేసి మళ్ళీ అలా క్రియేట్ అవుద్దేమని కొంటా ఉంటారు. బట్ ప్రొఫెషనల్స్ ఆ హిస్టరీని చూడరు, వాళ్ళు ఫ్యూచర్ ఉన్న పొటెన్షియాలిటీ చూస్తుంటారు. అందుకని మీరు కంపెనీ స్టేటస్ మారితే కనుక సేల్స్ డౌన్ అవుతున్నా, ఓకే, పీ ఎక్స్పెన్సివ్ తయారవుతున్నా, రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతున్న వాటికి బెటర్ టు క్లోజ్ ఇట్ అండ్ మూవ్ టు ది న్యూ కంపెనీ అనమాట. అంతే తప్ప ఓల్డ్ కంపెనీ మంచి కంపెనీ, ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ ఉంటే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అందుకని చాలామంది ఎందుకు స్టాక్స్ పిక్ చేసుకుని మనీ మేక్ చేయలేరు అంటే ఈ సైకిల్స్ మొత్తం వాళ్ళు దాన్ని డేటా గ్యాదర్ చేస్తూ ఉండాలి. మనకున్న ఈ 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల పోర్ట్ఫోలియోకి ఇంత గ్యాదరింగ్ అనేది హైలీ ఇంపాసిబుల్. ఓకే, మనీ ఎక్కువ ఉందంటే అది కొంచెం కోర్సులు నేర్చుకొని ప్రొఫెషనల్గా మేనేజ్ చేయొచ్చు, కానీ చిన్న అమౌంట్ ఉన్న వాళ్ళు ఎందుకు ట్రాక్ చేయాలి వీటన్ని? ఇంట్రెస్ట్ రేట్ సైకిల్, గవర్నమెంట్, పొలిటికల్స్, ఏ సెక్టర్ ఎంత అన్నారు. మొన్న మోడీ గారు రూఫ్ 1 crore హౌసెస్కి రూఫ్ లాంచ్ చేశారు. సోలార్ ప్యానల్ స్టాక్స్ అని ఒక రోజులోనే 10% పెరిగింది. సో అట్లా వీటన్నిటిని ఎవరు ట్రాక్ చేస్తారు? రేపొద్దున ఏదో ట్యాక్సేషన్ పెంచినంత అన్నారు అనుకోండి, మళ్ళీ ఏదో ఒక న్యూస్ ఇక్కడ మార్కెట్ డిసైడ్ చేస్తూ ఉంటారు. యా, అందుకని ఆర్ట్ ఎందుకు అన్నారంటే ఈ పికింగ్ మెథడ్ అనమాట. మీరు ఆ పిచ్ని పెయిట్ చేస్తూ ఉండాలి. ముందు రోజుల్లో ఈ ఆల్టర్నేటివ్ ఎనర్జీ పెద్దగా స్కోప్ వచ్చిందని ముందు ఎవరైతే పెయిట్ చేయగలుగుతారో వాళ్ళు తీసుకోవచ్చు. అందుకని నేను టాటా పవర్ మనం అది 150 ఉన్నప్పుడే చెప్పాను, ఫ్యూచర్లో 1000 దాకా ఈజీ బాధ ఉంచుకోవచ్చు అని వాటిని. ఎందుకంటే రూఫ్ పవర్ దాంట్లో, సోలార్ పవర్ దాంట్లో చాలా ఫేమస్ టాటా పవర్. నాకు తెలిసి నెక్స్ట్ 1 or 2 years దాన్ని ఆ డివిజన్ సపరేట్ కంపెనీలు లిస్ట్ చేస్తారు టాటా పవర్ నుంచి. బట్ ఇప్పుడు ఆల్రెడీ అది పెరిగి ఐ థింక్ 300 దగ్గర ఉన్నట్టు. థ్యాంక్ యూ సార్.